సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫనీశ్రీకి వచ్చామన్నమాట. వీళ్ళ షాప్లో పుల్కాలు అయితే తయారు చేయడం అవుతుంది. చూడండి ఎంత బాగా చేస్తున్నారంటే. ఇక్కడే ఫనీశ్రీ ఓనర్ గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఒకసారి. సార్, మీరు వాడే పిండి కానీ నమస్తే అండి, మీరు వాడే పిండి కానీ మీరు చేసే విధానం గురించి కొంచెం చెప్తారా? నేనైతే ప్యూర్ గోధుమ పిండి అండి వాడేది. దీంట్లో మైదాని కానీ వేరే కెమికల్ కానీ ఏది కూడా మిక్స్ అవ్వదు. అది కూడా కేవలం ఒక ఆశీర్వాద వాటర్నే వాడతాం మేము. ఏదైతే పిండి కూడా రాను. పిండి కలిపే విధానం కూడా అంటే వాటరే, దాంట్లో వేరే వేరే కానీ ఏమి ఉండదు. అలాగే మెత్తగా దూదులో ఉంటాయి. మీరు చూతురు. సో మనకి పుల్కాలు అయితే చూపిస్తున్నారనమాట. చూడండి, ఇలాగంటే ఇలా నీరు వచ్చేస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా మృదువుగాను. పుల్కా నోట్లో పెట్టుకుంటే వెంటనే కరిగిపోవడం వంట కూడా అలా ఉంటుంది. ఈ రోజైతే 3000 మందికి ఆర్డర్ ఉందన్నమాట అండి. ఆర్డర్ ఉండడం వల్ల ఈ టైంకి స్టార్ట్ చేసాం. ఈవినింగ్ 7 కల్లా ఇచ్చేయాలి ఈ పుల్కా అంతా కలిపి. మాకు డైలీ రెగ్యులర్గా అయితే బయట కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో అయితే పుల్కా, ఆలు పరాటా, చపాతి 3 ఉంటాయి. దాంట్లో పాటు ఆలు కుర్మా ఒకటి, దాల్ ఒకటి మేము ఇస్తాం. దాంతో పాటు అడిషనల్గా ఎస్పీ కర్రీ కావాలంటే అది పన్నీర్ కాజు కర్రీ, కాజు టమాటా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డైలీ రన్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. నైట్ 10:30 వరకు జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.